ఈ శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం అనేది తిరుమలలో ప్రతి ఉదయం శ్రీ వెంకటేశ్వర స్వామిని మేల్కొలిపే పవిత్రమైన స్తోత్రం. ఇందులో దేవతలు, ఋషులు, ప్రకృతి, పక్షులు, భక్తులు అందరూ కలిసి స్వామిని మేల్కొలిపి ఆయన కృపను కోరుతున్న దృశ్యాన్ని ఎంతో అందంగా వర్ణించారు. సమగ్ర భావం. ప్రభాత సమయం వచ్చింది. అందరూ మేల్కొని తమ దైవిక కర్తవ్యాలను చేయాల్సిన సమయం వచ్చింది అని శ్రీరాముడిని, గోవిందుడిని మేల్కొలిపే పిలుపుతో ఈ సుప్రభాతం ప్రారంభమవుతుంది. అనంతరం మహాలక్ష్మీదేవిని స్తుతిస్తూ ఆమె శ్రీ వెంకటేశ్వర స్వామి వక్షస్థలంలో నివసించే జగత్తు తల్లి అని వర్ణిస్తూ స్వామిని మేల్కొలపమని ప్రార్థిస్తారు. ఆ తర్వాతి శ్లోకాలలో అత్రి మొదలైన సప్త ఋషులు సంధ్యావందనం చేసి స్వామి పాదాలను పూజించడానికి వచ్చారని చెబుతుంది. బ్రహ్మ, శివ, ఇంద్ర మొదలైన దేవతలు స్వామి మహిమలను స్తుతిస్తున్నారు. నారద మహర్షి వీణ వాయిస్తూ స్వామి మహిమను గానం చేస్తున్నాడు. పక్షులు, తేనెటీగలు, గాలులు, పుష్పాలు కూడా ఉదయం అందాన్ని చూపిస్తూ స్వామిని మేల్కొలుపుతున్నట్లు వర్ణించారు. గోపికలు దధి మథనం చేసే శబ్దాలు, పక్షుల కిలకిలారావాలు, దేవాలయ ఘంటానాదాలు అన్నీ కలసి ఉదయం మంగళధ్వనిని సృష్టిస్తున్నాయి. తిరుమల పర్వతం, శేషాద్రి మహిమను చెప్పుతూ అక్కడ శివుడు, ఇంద్రుడు, అగ్ని, వాయు, కుబేరుడు వంటి దేవతలు కూడా చేతులు జోడించి స్వామి సేవలో నిలబడి ఉన్నారని పేర్కొంటుంది. అలాగే నవగ్రహాలు కూడా స్వామి సేవకుల సేవకులుగా ఉన్నారు అని చెబుతూ ఆయన పరమాధిక్యతను తెలియజేస్తుంది. తిరుమల గోపురాన్ని చూసిన మనుష్యులు కూడా స్వర్గమో మోక్షమో పొందగలుగుతారని ఈ స్తోత్రం చెబుతుంది. చివరి శ్లోకాలలో స్వామిని విష్ణువు యొక్క వివిధ అవతారాలైన మత్స్య, కూర్మ, వరాహ, నరసింహ, పరశురామ, రామ, కృష్ణ, కల్కి రూపాలుగా స్తుతించి ఆయన పరమ దయాసాగరుడు అని ప్రార్థిస్తారు. ఫలశ్రుతి. పఠనం వల్ల లాభం. ఈ సుప్రభాతాన్ని ప్రతిరోజూ ఉదయం భక్తితో చదివే వారికి మంచి బుద్ధి, జ్ఞానం, ఐశ్వర్యం, శుభ ఫలితాలు, చివరికి మోక్షం లభిస్తాయని ఈ స్తోత్రం చెబుతుంది. సారాంశంగా ఈ సుప్రభాతం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని మేల్కొలిపే మంగళగీతం. దేవతలు, ఋషులు, ప్రకృతి, భక్తులు అందరూ కలిసి స్వామిని స్తుతిస్తూ ఆయన కృపను కోరే అత్యంత పవిత్రమైన ప్రార్థన.